చాలా మంది కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే సెప్టెంబర్ 22, 2025 రోజు ర్యాప్చర్ జరుగుతున్న విషయాన్ని మరి వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది బైబిల్ కనుక మనం చూస్తే బైబిల్లో చెప్పినటువంటి మాట ఏంటంటే దేవుని అంటే సంఘం ఎత్తబడము ఏ రోజు అనేది స్పష్టత ఈ ప్రపంచంలో ఉన్న ఎవరికి తెలియదు. అది దేవుని చేతుల్లోనే ఉంది. కాలంలో సమయంలో దేవుని వశం. అయితే వీరు చెప్తున్నటువంటి సెప్టెంబర్ 22, 2025 అనే విషయం పర్టికులర్గా ఆ రోజు అనేది అది బైబుల్ ప్రకారం అది మేబీ రియాలిటీ కాకుండొచ్చు, నిజం కాకుండొచ్చు. అయితే దేవుని రాకడకు ముందు లేకుండా సంఘం ఎత్తబడడానికంటే ముందు జరిగే విషయాలను కొన్ని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో దేవుడు రాయించాడు. చివరి దినాల్లో మోసం జరుగుతుందని, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుందని, అక్కడక్కడ కరువులు భూకంపాలు వస్తాయని, యుద్ధాలు జరుగుతాయనే విషయాలను మాత్రం దేవుడు తెలియపరిచాడు. అదేవిధంగా ఇంకొక గుర్తు మనకి ఏంటిదంటే సంఘం ఎత్తబడడానికంటే ముందు ఇశ్రాయేలు దేశంలో ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ జరుగుతుందో ఆ తర్వాతనే సంఘం అనేది ఎత్తబడుతుంది. యెరూషలేములో 3వ మందిరం కట్టబడడానికి తర్వాత సంఘం ఎత్తబడడానికి ఎటువంటి సంబంధము లేదు. సంఘం ఎత్తబడిన తర్వాతనే 3వ మందిరం యెరూషలేములో కట్టబడుతుంది. తర్వాత ఎర్రని పేయ గురించి సంఘం ఎత్తబడడం గురించి కూడా ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఈ విషయాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక మాట చెప్పాలంటే సిద్ధపడిన వాడికి ఎప్పుడు దేవుని యొక్క రాకడ వచ్చినా సంఘం ఎత్తబడిన ఎటువంటి టెన్షన్ ఉండదు. సిద్ధపడని వారికే ఎటువంటి టెన్షన్ ఉండదు. కాబట్టి మనం ప్రభువులో సిద్ధపడదాం, దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుందాం.